హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగు. మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్తున్నారు కదా, నిన్న పెళ్ళి అని చెప్పాను, వచ్చారు. అందులో నిన్న రిపబ్లిక్ డే వల్ల వాళ్ళకి లీవ్ ఉండింది. ఒకవేళ లేకున్నా కూడా కంపల్సరీ లీవ్ పెట్టుకొని వెళ్ళాల్సిన పెళ్ళి అనమాట. అది నేను వీడియోలో చూపించుంటాను, నేను పెళ్ళికి వెళ్ళింది అవన్నీను. ఇంకా ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆ రోజు నిన్న నైట్ కూడా వేరే మ్యారేజ్ ఉండింది. నాకు నిన్న బాగా ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ హెడేక్, ఫీవరు అలాగా వచ్చాయన్నమాట. నాకు ఎందుకోనండి ఈ మధ్య ఎక్కువ జర్నీస్ చేసిందంటే హెల్త్ బాగా ఉండడం లేదు. అది చెకప్ చేయించుకోవాలనుకుంటా ఉంటాను. నాకు అదే చెప్తూ ఉంటాను కదా, హాస్పిటల్కి వెళ్ళాలంటేనే అదొక ఇరిటేషన్ లాగా ఉంటుంది. అందుకని రేపు మండే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి ఇంకా మా వారు డ్యూటీకి వెళ్తున్నారు. వాళ్ళు వదిన కదా, మా అక్క, మా తోడుకు వాళ్ళు, ఆమె కూడా రేపు వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఇంకా అతను వెళ్ళిపోయాక నేను బయట పనులన్నీ అతను ఉన్నప్పుడే చేసేసాను. కొంచెం బయట ముగ్గులు అవి వేసేసుకుంటాను. ఇంకా మా బుడ్డగాడైతే కొంతసేపు పాడిపిస్తూ ఉంటాడు. బయటికి వదలమని చెప్పేసి మొక్కుతుంటాడు అనమాట. నన్ను మురిపిస్తుంటాడు. బయటకు వచ్చినప్పుడల్లా ఎలాగోకలాగా గేటు తీస్తే బయటకు వెళ్ళి ఆడుకోవాలా అన్నట్టు మురిపిస్తుంటాడు అనమాట. టీ అవి తాగేశాక సరే, నిన్న నేను మొక్కలు వేసాను కదా, ఇవన్నీ ఈ మెంతికూర నిన్న చూపించాను, కొంచెంగా ఉండింది. ఈరోజు చూడండి అసలు దట్టంగా ఎంత బాగా వచ్చేసిందో. భలే హ్యాపీగా మా అక్క కూడా అంటుంది, భలే బాగా ఉన్నది కామాక్షి, ఇలాగ వేసుకుంటే మనం తినేది ఒక ఎత్తు అయితే ఇలాగ చూసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ అది మన మనసుకి చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది అని చెప్తుందనమాట. నిన్న వంగ మొక్కలు అవి తెచ్చాను కదా, అవన్నీ ఆ చిన్న చిన్న కుండీల్లో నాటాను కదా, మీకు చూపెట్టాను. వాటిల్లో నాటుకున్నాను అనమాట. ఈ మొక్కలు వచ్చేసి చామంతి మొక్కలు, అవి కూడా ఏమేం కలర్లు చూడండి. ఆ వంగ పువ్వు కలర్ ఒకటి, ఒక రెడ్ కలర్ ఒకటి. ఆ కలర్స్ చామంతులు మా అక్కకు కూడా భలే నచ్చాయి, చాలా బాగున్నాయి. అందులో ఈ రెడ్ కలరు చామంతులు ఉన్నాయి అన్నమాట, అవి ఇంకా చాలా బాగా నచ్చాయి. అన్నీ ఎక్కడెక్కడ పెట్టాను అనేసి ఆ మొక్కలు ఎలాగ వేసాను, ఆ మరుము అవన్నీ కూడా వాటిల్లో పెట్టాను కదా, అవి అన్నీ చూసుకుంటా ఉన్నాను. మార్నింగ్ లేసేసరికి ఆ మొక్కలు ఎట్టున్నాయి, ఏమన్నా వాడిపోయినట్టున్నాయి అంటే, ఈవినింగ్ వేసాం కాబట్టి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో మనము మొక్కలు వేసుకున్నామంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా ఇంట్లో నాటుకునే మొక్కలు మరీ కూడా ఈవినింగ్ టైంలో వేసుకుంటే వాటికి లైఫ్ బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మా బుడ్డగాడు వచ్చేసి కనకాంబరం ఆకుల్ని నవ్వులుతూ ఉన్నాడు, పీకేసుకొని నవ్వులుతూ ఉన్నాడు. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, దానికి కుక్కలకి హెల్త్ బాగలేకపోతే గరిక, గడ్డి అవి తినేసి దాన్ని బాడీని బాగు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అదే నేను చెప్తా ఉన్నాను, పుదీనా తిను బాగుంటుంది అంటే ఇంకా అది మేము అది తిను ఇది తిను అంటే మా గోల పడలేక మళ్ళీ గేట్ కాడికి వచ్చింది. మీరు తలుపు తీస్తే బాగుండు, నేను గేట్లో నుంచి బయటకు వెళ్తాను అన్నట్టు వస్తుంది అనమాట గేట్ దగ్గరికి. సరే, ఈరోజు ఫ్రైడేనే కదా, మా అక్క రేపు ఎలాగో వెళ్తుంది. ఆమె వచ్చిందే బుధవారం రోజు వచ్చింది, బుధవారం రోజు. ఇంకా గురువారం రోజు వచ్చేసి మేము మ్యారేజ్కి వెళ్ళాం కదా, అక్క కూడా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఇంకా ఈరోజు ఫ్రైడే చికెన్ అన్న చేద్దాము అని చెప్పేసి నేనైతే వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చాను. బుడ్డగాడు ఆ చికెన్ చూసి చూడండి అలాగా ఎక్కేసి ఎంత బాగా అతను మా అక్క తీసింది ఈ వీడియో అంతా. ఈరోజు వీడియోలు అన్నీ కూడా కొంచెం మా అక్క ఉంది కాబట్టి కొంచెం ఆమె పట్టుకొని తీసింది. కొన్ని దగ్గర నేను తీయలేకపోయా. ఒక్కొక్క టైంలో నేను ఇది వీడియో తీయాలి అనేది మర్చిపోతూ ఉన్నాము అనమాట. మేమిద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ మాట్లాడే టైంలో నేను టీ పెట్టే తీయలేదు, కొంచెం కొన్ని తీయలేదన్నమాట. ఇంకా ఇదైతే షింక్లో అది జల్లెల్లాగా పెడతాం కదా, నేను అప్పుడు డీమార్ట్లో తెచ్చాను, మీకు అప్పుడు చూపెట్టాను. నేను ఈ షింకులో స్ట్రక్ అయిపోయింది, ఆ కింద ఉండే పైపు అంతా దాని లోపల అంతా విరుక్కొని డస్ట్ అంతా స్ట్రక్ అయిపోయి నీళ్లు పోలేదన్నమాట. పుల్లబెట్టి కలిపెట్టినా కూడా పోకుండా ఉండింది. మొత్తం ఊడదీసి క్లీన్ చేసేసి అదంతా కూడా అది జల్లెడ పెట్టాను అనమాట. అప్పుడు బాగా అనిపించింది. ఇంకా అది అలాగే ఉండిచ్చాను. అట్లాంటి ఒక 2-3 తెచ్చేసుకుంటే 30 రూపాయలు ఎంతో అనమాట. అది ఒక 2-3 తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో ఒకటి పాడైపోయినాక ఒక్కొక్కటి పెట్టుకొని వాడుకోవచ్చు అనిపించింది.
ఇంకా నేనైతే చికెన్ ఫ్రై చేసి మామూలుగా ప్లెయిన్ బిర్యానీ లాగా కొంచెం బాస్మతి రైస్ తెచ్చాను. ప్లెయిన్ బిర్యానీ లాగా చేసేసామంటే మేము అనుకున్నాము మధ్యాహ్నం నుంచి బజార్కి వెళ్ళాలా, షాపింగ్కి వెళ్ళాలా అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి అది చేసేసాను అనుకోండి. 2 పూట్లకి మేము ఇద్దరము బుడ్డగాడే కదా ఉండేది, 2 పూట్లకి సరిపోద్ది. బయట నల్ల కర్రెమ్మ పిల్లలు ఉన్నాయి కదా, వాటికన్నిటికి కూడా ఒక 2 గ్లాస్ మామూలు రైస్ ఉడకపెట్టాను అనమాట. అదైతే వండేసాను. దానిలోకి మన దగ్గర ఉండే పుదీనానే, నేనైతే ఏమి బయట కొత్తిమీర కానీ పుదీనా కానీ అదైతే ఏమి కొనుక్కోరలేదు. మన దగ్గర దండిగా పుదీనా ఉన్నది, కొత్తిమీర కూడా కొంచెం ఉన్నది. మెంతాకులు కొంచెం వేద్దాం అనుకున్నాం, మెంతికూర బాగున్నది. చికెన్లో కొంచెం మెంతికూర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకు భలే ఇష్టము. ఎలాగో మన దగ్గర కూడా ఉన్నది, కొంచెం అట్లాగా ఫ్రైలాగా చేద్దాము అని అనేసి ఇవన్నీ కట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. మా అక్క వచ్చేసి పుదీనా వస్తుంటే నేను వీడియో తీశాను. మళ్ళీ నేను ఈ మెంతికూర అయితే పిక్తా ఉన్నాను, అది అక్క తీస్తూ ఉందనమాట. అంటే కొన్ని టైంలో మాకు గుర్తొచ్చినప్పుడు తీయడానికి ఒక పర్సన్ ఉన్నప్పుడు కొంచెం నీట్గా అనిపించింది నాకు. ఏవేవి ఎలాగ తీసుకోవాలో టైం కూడా కలిసి వచ్చింది. ఒక మనిషి మనకి వీడియో తీయాలి అని ఉన్నప్పుడు టైం సేవ్ అవుతుంది బాగా. అదే నేనే వీడియో పెట్టుకొని నేనే వీడియో తీయాలి, నేనే ఫోన్ పెట్టుకొని స్టాండ్కి పెట్టుకొని తీసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి, ఇవన్నీ అంటే నాకు చాలా పని. ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా, 1 అవర్ అనేది 2-3 అవర్స్ పట్టద్ది. అదే ఇప్పుడు అనుకోండి డైరెక్ట్ మన పని చేసుకుంటా పోతా ఉంటే వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే అది తీసుకుంటా ఉండొచ్చు అనమాట. అదే అనిపించింది. ఈ మెంతికూర పెరిగినాక వేర్లు చూడండి ఎంత పొడుగు వచ్చాయో లోపలికి. బాగా సత్త వేసాను, దాంట్లో ఎరువు మట్టి బాగా కలిపి వేసాను కదా, చాలా చాలా పొడుగు అనమాట. వేర్లు అయితే ఎంత పొడుగు వచ్చి మా అక్క కూడా భలే హ్యాపీ అనిపించింది. భలే ఉన్నది కామాక్షి ఇలాగా అని అయితే చెప్తా ఉందన్నమాట. కట్ చేసేటప్పుడల్లా అంటుంది. నేను కూడా అసలు మన ఇంట్లో గార్డెనింగ్ చూసి కొంతమంది వీడియోలు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో కానీ, మా అక్క అయితే మన ఇంట్లో మొక్కలు పెంచింది చూసి, ఈ ఆకుకూరలు పెంచింది చూసి అయితే కంపల్సరీ నేను ఇంటికి పోయి చిన్న చిన్న కుండీలు పెట్టుకొని కనీసం పూల చెట్లు అవన్నీ వేయలేకపోయినా కూడా ఆకుకూరలన్నా పెంచుకోవాలి కామాక్షి. ఇట్లాగా మెంతికూరలు, తోటకూర, చిరుకూర, కొత్తిమీర ఇలాంటివన్నీ పెంచుకోవాలి. భలే ఆనందంగా ఉన్నది అవి తినే వాటికంటే అని భలే హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట. ఇవన్నమాట ఈ చామంతులు చాలా బాగా నచ్చాయి మా అక్కకు కూడా. ఈ కలర్ చామంతులు చాలా బాగున్నాయి అని చెప్పింది. అది కొత్తిమీర అనమాట నేను కోసేది. పుదీనా, మెంతాకు అన్నీ చికెన్లోకి మన గార్డెన్లో పండినవే మొత్తం కట్ చేశాను. కొనలో ఈరోజు బజార్కి చికెన్ తేనప్పుడు వెళ్ళి కూడా ఇంకా కొత్తిమీర కొనాలని పిల్ల ఉండేది ఒక్కరోజు వాళ్ళే. బయట కొనేది ఎంత వేసినా మన ఇంట్లో అది కొంచెం వేసుకున్నా అదొక ఆనందం కదా. ఇంకా ఇదైతే చికెన్ ఫ్రై ప్లెయిన్ బిర్యానీ నేను మీకు చాలాసార్లు చూపెట్టాను ఎలాగ చేశాను అనేది. ఆల్మోస్ట్ అందరికీ వచ్చుంటుంది. మధ్యాహ్నం అయితే ఇది చేశాను అనమాట. ఇది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఇంకా మధ్యాహ్నం అయితే మేము భోంచేసుకొని ఈ కర్రమ్మ పిల్లలకి మన బుడ్డగాడికి అందరికీ పెట్టేసినాక ఈవినింగ్ 3:30 అలాగ అయి ఉంటుంది. మేము షాపింగ్ వెళ్ళాము. అదే చెప్పాను కదా, మా అక్కకి నేను ఒక చీర పెట్టాలనుకొని తీసిద్దామనుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఒక సిఎంఆర్ ఉన్నది కనకమహల్ దగ్గర, అక్కడ చూసాము. మాకైతే అక్కడ నచ్చలేదు. తర్వాత దీని పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది అనమాట. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుసుంటుంది, బాబు ఐస్ క్రీమ్ అని చెప్పేసి. అక్క నేను ఎప్పుడు వచ్చినా కూడా టౌన్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మేము ఐస్ క్రీమ్ తింటాము. ఎందుకంటే మనకి మీకు చాలామందికి ఐడియా ఉంటుందో లేదో కానీ, మాకు ఇక్కడ ఐస్ క్రీమ్ షాపుల్లో ఐస్ క్రీమ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు అరుణ్ ఐస్ క్రీము అట్లాంటివి కాకుండా వీళ్ళు తయారు చేసి ఇక్కడే పెడతారనమాట. ఇట్లాంటి ఐస్ క్రీము ఇలాంటి ఫ్లేవర్స్ నేను కొన్ని ఊర్లు తిరిగాను కానీ అక్కడ ఊర్లలో ఎక్కడ ఇలాంటి టేస్ట్ ఉండదు, ఇలాంటివి ఉండవు అనమాట. అక్కడంతా కొంచెం రెడీమేడ్ లాగా ఈ అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసి ఫ్రీజర్లో పెట్టినవి ఇలాంటివి ఉంటాయి. కానీ ఈడ మనకి అప్పటికప్పుడు అక్కడ తయారు చేస్తారు, మనకి ఇస్తారనమాట. మా అక్క విజయనగరంలో ఉంటుంది కదా, వాళ్ళకైతే అసలు ఇలాంటివి దొరకవు అక్కడ. అందుకని వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా టౌన్లోకి వెళ్తే మాత్రం మేము బాగా తింటాము. అది వీడియో తీసుకుంటా ఉంటే మా అక్క నవ్వుతూ ఉన్నదనమాట. అంటే ఆడ అందరూ ఉంటారు కదా, చాలామంది ఉంటారు. మేము కెమెరాని ఫోన్ని ఒక గ్లాస్కి ఆనిచ్చి పెట్టానమాట, తీస్తా. అందరు నవ్వుకుంటారేమో అని, అంటే మాకు కొత్తగా తీయడం కదా, అందరు నవ్వుకుంటారేమో మనల్ని చూసి, ఫోన్లే వీళ్ళు యూట్యూబర్స్ ఏమో అని అనుకుంటారులే అని జోకులు వేసుకొని నవ్వుకుంటా ఉన్నామన్నమాట. నేనైతే ఇది బాదం కీర్ అనమాట, స్పెషల్ బాదం కీర్ ఇది. ఆమె తినేది వచ్చేసి వెన్నెలా స్పెషల్ ఐస్ క్రీము. ఈ స్పెషల్ బాదం కీర్లో కూడా ఐస్ క్రీమ్ కొంచెం వేస్తారు. నాకు ఎక్కువ ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా నేను ఐస్ క్రీము షాప్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలాగా జ్యూస్ అంటే బాదం కీర్ కానీ ఏదైనా లిక్విడ్స్ అలాంటివి కొనుక్కుంటాను. ఆ అక్కకైతే ఇష్టం అనమాట, ఇలాగ ఐస్ క్రీము అవి తీసుకుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ మాకు స్పెషల్గా ఉంటాయి. మీరు ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు బయట ఊర్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నెల్లూరులో ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఐస్ క్రీమ్ షాపులకి వెళ్ళండి, మెయిన్ 2-3 షాపులు ఉన్నాయి. ఇక్కడ ఈ బాబా ఐస్ క్రీమ్ కూడా బాగా ఫేమస్ అనమాట. చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నాది రైస్ కుక్కర్ అప్పుడు ఒకటి తెచ్చానని చెప్పాను కదా, అది రిపేర్ వచ్చింది. దాన్ని చూపెట్టుకోవడానికి వెళ్ళి ఇందాక ప్లాస్టిక్ సామాన్లు అవి చూపెట్టాను కదా, అక్కడ కొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, డస్ట్బిన్లు, కొన్ని బకెట్లు అవి తెచ్చాను. ఆ తర్వాత ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ అనమాట, అక్కడికి వచ్చాము మేమిద్దరము. శారీస్ చూస్తున్నాము. ఇక్కడ కొంచెం బాగా అనిపించాయి. మేము అనుకున్న కాస్ట్లోనే మాకు శారీస్ దొరికాయి అనమాట. నేను మా అక్కకి తీసిద్దాం అనుకుని వెళ్ళాను. ఇంకా కళ్ళు మనకి చెడ్డవు కదా, చూసేందంటే మనం కూడా కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి. అది ఏమంటావు, అది ఒక రోగం అనుకోవాలో, అది ఇది అనుకోవాలి. నా వరకు నాకైతే మిగతా వాళ్ళందరినీ నేను తప్పను, నేను అసలు ఏం కొనకూడదు, ఒక్క చీర కూడా తీసుకోకూడదు అనుకుంటా వెళ్ళాను అనమాట. నేను అక్కడికి వెళ్ళి 2 చీరలు తీసుకున్నాను. అక్కకి ఒకటి తీసిచ్చాను. తర్వాత మా అక్క వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఊర్లో, సొంత ఊరు పల్లెటూరు అనమాట, అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని శారీస్ తెమ్మని చెప్పారు. ఇంకా వాళ్ళకు కూడా కొన్ని చీరలు అవి తీసుకున్నాము. ఇవన్నీ మేము ఏమేమి షాపింగ్ చేసాము బజార్లోనే, అక్క నేను ఏమేమి షాపింగ్ చేసుకొని వచ్చాము అవన్నీ నేను సపరేట్గా ఇంకొక వీడియో పెట్టున్నాను. అది ఆ షాపింగ్ చేసిన వీడియో అయితే దీనికంటే ముందే వస్తుంది. ఈరోజు మార్నింగే ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. మేము చేసిన షాపింగ్ ఏమేంటి అనేది ఆ వీడియోలో వస్తాయి అన్నమాట. మా అక్కకి ఇది బాగా నచ్చింది, ఈ చీర అక్క తీసుకొని. ఇంకా ఇదన్నమాట లోపల వాళ్ళు మామూలుగా ఇప్పుడంటే మనం ఇంకా పెద్ద యూట్యూబర్స్ కాదు, మానిటైజేషన్ అవ్వలేదు, మనకి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళు లేరు కాబట్టి ఎక్కువ లోపల వీడియోస్ కూడా తీనేవారు. మనం ఏమో ఎవరికి కూడా చెప్పము అనమాట, ఊరికే మామూలుగా వీడియోస్ చూస్తున్నాంలే అన్నట్టు అలాగే తీసాం. మళ్ళీ వాళ్ళు యాడ్ అరుస్తారు, ఏమంటారు అనుకుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడైనా వీడియోలు తీయాలా అంటే అందరూ మనల్ని చూసి ఏమనుకుంటారు అనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు బయట వెళ్ళినప్పుడు చాలా ఉంటుంది. అందుకని చాలా ప్లేసుల్లో నేనైతే షూట్ చేయలేకపోతా ఉంటాను అనమాట. ఇంకా అయిపోయినాక ఇద్దరము బయటకు వచ్చాము. ఇది కేఎల్ఎం నెల్లూరులో అనమాట. ఇది ఇక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక అయితే మీకు
నేను ఏమేమి షాపింగ్ చేసాము, షాపింగ్ శారీస్ ఏం తెచ్చాము, ఇంక ఇంట్లోకి మాకు కావాల్సిన ఏమేమి వస్తువులు తీసాము, వాటి కాస్ట్ ఎంత, అవన్నీ కూడా నేనైతే ఒక సపరేట్ వీడియో చేస్తున్నానని చెప్పాను కదా. దీనికంటే ముందే అది వచ్చుంటుంది. ఒకవేళ మళ్ళీ అది చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ అయితే దీన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. ఈ శారీస్ అన్నీ ఇవన్నమాట తీసుకునేది. వీటి కాస్ట్ అన్నీ నేను ఆ వీడియోలో చెప్పున్నాను, అది చూడండి. ఇంకా అయిపోయాక మార్నింగ్ చేసిన చికెను బిర్యానీ, అది ప్లెయిన్ బిర్యానీ అదన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక సపరేట్గా వంటలు చేసే పని లేదు. దానికి తోడు అసలు నేను చెప్తున్నాను కదా, నాకు జర్నీ చేస్తేనే ఫుల్ హెడేక్ వచ్చేసింది. అసలు ఈరోజు బజార్కి వెళ్ళి వచ్చేసరికి 7:30 అయిపోయింది అనమాట. బాగా హెడేక్ వచ్చేసింది. ఇంకా ఈ వీడియో ఈరోజు కూడా ఎడిట్ చేయలేదు. నేను ఈ వాయిస్ ఇచ్చే రోజు సాటర్డే మార్నింగ్ అనమాట ఈ వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇలాగైతే ఈరోజు అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. బై.